హాయ్ వ్యూవర్స్, మనం ఈ వీడియోలో మహాత్మా జ్యోతిబా పూలే గురుకులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనం అడ్మిషన్ కోసం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఏదైనా ఒక క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో టీఎస్ఎంజేబీసీ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మెయిన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. టీఎస్ఎంజేబీసీ అని దాని మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీ అని చూపిస్తుంది. ఈ విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ డేట్ ఉంటుంది. ఎగ్జామ్ మార్చ్ 3వ డేట్న అయితే ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా పేమెంట్ స్టార్ట్, అదే పేమెంట్ ఎండ్ డేట్ ఉంటుంది. అప్లికేషన్ స్టార్ట్ డేట్, అదేవిధంగా అప్లికేషన్ ఎండ్ డేట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ స్టార్ట్ అయితే జనవరి 8న అనేది, ఎండ్ అయితే ఫిబ్రవరి 15న అయితే ఎండ్ అవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఆన్లైన్ పేమెంట్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మహాత్మా జ్యోతిబా పూలే బీసీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాక్లాగ్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ క్లాస్ 6th, 7th, 8th ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-2025 చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ఫారం చూపిస్తుంది. ఆన్లైన్ పేమెంట్ ఫారం కింద ఇక్కడ అప్లయింగ్ ఫర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఏ క్లాస్కి అయితే అప్లై చేయాలనుకుంటారో ఆ క్లాస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ బిలాంగ్ టు మీ యొక్క డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాండిడేట్ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. నేనైతే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత క్యాండిడేట్ యొక్క జెండర్ మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కేటగిరీ మీ యొక్క క్యాస్ట్ని అయితే కమ్యూనిటీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. మీ మొబైల్ నెంబర్ చేసిన తర్వాత కింద డూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్ అని అడుగుతుంది. ఎస్ అని పెట్టాలి. తర్వాత నెక్స్ట్ అమౌంట్ 100 రూపీస్ డైరెక్ట్ తీసుకుంటుంది. ఇక్కడ క్యాప్చా ఇవ్వడం జరుగుతుంది. ఎంటర్ క్యాప్చా యాజ్ పర్ డిస్ప్లేడ్ కింద ఏ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుందో పైన సేమ్ అదే విధంగా ఎంటర్ చేసి ఇక్కడ ఐ డిక్లేర్ అని క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. సబ్మిట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పేమెంట్ పే చేయడానికి క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్యూఆర్ కోడ్ ఏదాని ద్వారా అయితే పే చేయాలంటుందో దానిపైన క్లిక్ చేసి మీరైతే అమౌంట్ అయితే పే చేయాలి. నేనైతే క్యూఆర్ కోడ్ ద్వారా అయితే పే చేస్తున్నాను. అనేది ఈ విధంగా కనిపిస్తుంది. పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అని ఇక్కడ కింద చూసినట్లయితే ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని మీరు దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, లేదంటే మీ సిస్టంలో కానీ మీ మొబైల్లో కానీ సేవ్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ప్రింట్అవుట్ తీసుకుంటున్నాను, అదేవిధంగా సేవ్ కూడా చేసుకుంటాను. నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఈ జనరల్ నెంబర్ అనేది కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని ఆన్లైన్ అప్లికేషన్పై క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే జనరల్ నెంబర్ అయితే నేను కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్పై క్లిక్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్పై క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా జనరల్ నెంబర్ అని అడుగుతుంది. ఆ జనరల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నేనైతే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏ డేట్ రోజు పేమెంట్ చేసిన అడుగుతుంది. ఆ డేట్ రోజు అయితే పేమెంట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఫోటో కింద సిగ్నేచర్ ఫోటో అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. దాని కిందనే సిగ్నేచర్ కూడా. నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఐ డిక్లేర్ పైన క్లిక్ చేసి ఇక్కడ పక్కన ఉన్నటువంటి క్యాప్చా ఏ విధంగా అయితే ఇవ్వబడిందో అదే విధంగా క్యాప్చా అయితే ఎంటర్ చేయాలి. నేనైతే ఎంటర్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. ఎంటర్ చేసిన తర్వాత కింద నెక్స్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పర్సనల్ డీటెయిల్స్, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, అప్లయింగ్ ఫర్ క్యాండిడేట్ యొక్క నేము, అదేవిధంగా ఏ క్లాస్కి అయితే అప్లై చేస్తారో అది కూడా ఇక్కడ ఆటోమేటిక్గా చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ సర్నేము, ఫాదర్ నేము, మదర్ నేము అయితే మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. నేనైతే ఎంటర్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. సర్నేము, ఫాదర్ నేము, మదర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద డేట్ ఆఫ్ బర్త్ అయితే ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. అదేవిధంగా జెండర్ కూడా ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది, అది చూసుకోవచ్చు. అదేవిధంగా అడ్రస్ ఆఫ్ కమ్యూనికేషన్, మీ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నేనైతే ఎంటర్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్.
ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీ యొక్క డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మండలం సెలెక్ట్ చేసుకోవాలి. మండలం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క పిన్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నేనైతే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత మీరు మెయిల్ ఐడి ఇస్తేవచ్చు, లేకపోతే లేదు, అది ఆప్షనల్. అదేవిధంగా ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఇస్తేవచ్చు, లేకపోతే లేదు, అది కూడా ఆప్షనలే. అదేవిధంగా ఆర్ యు ఆర్ఫన్, మీరు ఒక అనాథ అని అడుగుతుంది. అనాథ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. అదేవిధంగా యాన్యువల్ ఇన్కమ్ అడుగుతుంది. గ్రామీణ ప్రాంతంలోకి అయితే 1,50,000, పట్టణ ప్రాంతంలో ఉన్న వారికి అయితే 2 లక్షలకు మించరాదు. అది ఎస్ అయితే ఎస్, నో అని పెట్టండి. అది ఎస్ఐ పెట్టాలి కంపల్సరీ. ఎస్ పెట్టిన దాకా అయితే అదైతే తీసుకోదు. ఇక్కడ చూస్తున్నట్టయితే 6th క్లాస్ ఏ మీడియం చదివిరని ఇక్కడ అడగడం జరుగుతుంది. మీరు ఇంగ్లీష్ మీడియం చదివిరా, తెలుగు మీడియం చదివిరా, మీ మీడియం అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా మీరు 7th క్లాస్ ఏ మీడియం చదివిరు అనేది కూడా అడగడం జరుగుతుంది. అది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా 6th క్లాస్ ఏ డిస్టిక్లో అనేది మీరు చదివిరు అని అడగడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడ చదివితే ఆ డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. 7th క్లాస్ని కూడా అదేవిధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ స్కూల్లో అయితే మీరు 6th క్లాస్ చదివిరు, అతను గౌట రాయడా, గౌట్ రిజైన్ అడుగుతుండే, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు టెస్ట్ అంటే మీరు ఎగ్జామ్ ఇంగ్లీష్ మీడియంలో రాయాలనుకుంటారా, లేకపోతే తెలుగు మీడియంలో రాయాలనుకుంటారా, దాన్ని కూడా లాంగ్వేజ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిక్లేర్పై క్లిక్ చేయాలి. డిక్లేర్పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రీవ్యూపై క్లిక్ చేసినట్లయితే ఒకసారి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత సబ్మిట్పై క్లిక్ చేయాలి. సబ్మిట్పై క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ప్రింట్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందని అనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.